హిమాలయాల అంచున మంచు శిఖరాల మధ్య దాగి ఉన్న ఒక అంతుచిక్కని రహస్యం అమర్నాథ్. ప్రతి ఏటా వేల మంది భక్తులు ప్రాణాలకు తెగించి ఆ మంచులింగాన్ని దర్శించుకోవడానికి ఎందుకు వెళ్తారు? కేవలం భక్తి మాత్రమేనా, లేక ఆ గుహ లోపల ఏదో శక్తి దాగి ఉందా? ఈ రోజు మనం అమర్నాథ్ మహా సిరీస్లో మొదటి అడుగు వేస్తున్నాం. ఈ ఎపిసోడ్లో మనం చూడబోయేది సాక్షాత్తు పరమశివుడు తన ప్రాణప్రియమైన పార్వతీదేవికి అమరత్వ రహస్యం చెప్పడానికి ఈ మంచు గుహనే ఎందుకు ఎంచుకున్నాడు. ఒకనాడు పార్వతీదేవి మహాశివుణ్ణి ఒక వింతైన ప్రశ్న అడిగింది. ప్రభు, మీకు చావు లేదు, మీరు అమరులు, కానీ నేను మాత్రం ప్రతి జన్మలో చనిపోయి మళ్ళీ పుడుతున్నాను. మీకు తెలిసిన ఆ అమరత్వ రహస్యం ఏమిటి అని అడిగింది. మొదట శివుడు ఈ రహస్యాన్ని చెప్పడానికి నిరాకరించాడు. కానీ పార్వతీదేవి పట్టుబట్టడంతో ఈ అమర కథని చెప్పడానికి అంగీకరించాడు. అయితే ఈ రహస్యం దేవతలకు గాని, మనుష్యులకు గాని, చివరకు ఏ చిన్న జీవికి గాని వినిపించకూడదు. అందుకే ఆయన అత్యంత నిశ్శబ్దంగా ఉండే అమర్నాథ్ గుహ వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. అమర్నాథ్ వెళ్లే దారిలో శివుడు తనకున్న ప్రతి బంధాన్ని వదిలేశాడు. పెహల్గాం, ఇక్కడ తన వాహనమైన నందిని వదిలేశాడు. చందన్వారి, ఇక్కడ తన జటలో ఉన్న చంద్రుణ్ణి వదిలేశాడు. శేషనాగ్, తన మెడలోని పామును ఇక్కడే వదిలి వెళ్ళాడు. మహాగుణాస్ పర్వతం, ఇక్కడ తన కుమారుడైన వినాయకుణ్ణి ఇక్కడే ఉండమని చెప్పాడు. శివుడు ఇవన్నీ ఎందుకు వదిలేశాడు? ఎందుకంటే అమరత్వ రహస్యం చెప్పేటప్పుడు ఎవరూ అడ్డుపడకూడదు. చివరకు తన ప్రియమైన వారు మరియు ఆభరణాలు కూడా. చివరకు శివుడు గుహలోకి చేరుకున్నాడు. అక్కడ చుట్టూ మంటలు పుట్టించి ఏ జీవి లోపలికి రాకుండా జాగ్రత్త పడ్డాడు. పార్వతీదేవికి అమర కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ కథ వింటూ పార్వతీదేవి నిద్రలోకి జారుకుంది. కానీ శివుడు కథ చెబుతూనే ఉన్నాడు. అప్పుడే అక్కడ ఒక అద్భుతం జరిగింది. పార్వతీదేవి నిద్రపోతే ఆ కథను ఎవరు విన్నారు? శివుడు అంత జాగ్రత్తలు తీసుకున్న ఆ రహస్యం వేరే ఎవరికైనా తెలిసిందా? ఆ గుహలో ఇప్పటికీ తిరుగుతున్న ఆ 2 పావురాల వెనక ఉన్న అసలు సత్యం ఏమిటి? వచ్చే ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం.